ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి 2025 జూలై మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గురుగారు, ఆరోగ్య విషయంలో చెప్పండి. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాను, ఏదో తెలియని ధన నష్టం కలుగుతోంది, వ్యాపారం బాగుంది, డబ్బు నిలబడటం లేదు, ఈ మాసం అన్న బాగుందా అని అడిగేటువంటి వ్యక్తులకి సమాధానం. ఈ రాశి కంటే అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు ఈ మాసంలో. అసలు ఏ వారమైనా దాదాపుగా రోజువారీ ఫలితాల్లో ఏ చంద్రుడు అష్టమంలో 12కి వచ్చినప్పుడు తప్ప, అంటే మొత్తం మీద నెల రోజులలో ఒక 10 రోజులు 8 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులలో మంచిదే. ఆ 10 రోజులు అంటే చంద్రుడు అష్టమ వేలు ఉన్నప్పటికీ వచ్చినటువంటి ఇబ్బంది కన్నా ఆ టైంలో ఇతర గ్రహాల యొక్క శుభత్వం పొందుకొని ఆ 10 రోజులు కూడా మీకు లాభమే కలగవచ్చు. అటువంటి యోగం కనపడుతోంది. గురుడు, రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు అన్ని రకాల గ్రహాలు వీరికి అన్యోన్యమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. అదేమిటండి? శని ఉన్నాడు కదా, శని ఉంటే ఏమిటండి? ఒక గ్రహమే తేడా, మిగతా అన్ని గ్రహాలు శుభంలోనే ఉన్నాయి. అదేమిటండి? రాహు వేలంలో ఉన్నాడు కదా, రాహు వేలంలో ఉన్న కొంత సుఖాన్ని ఇస్తాడు కదా, మంచి సుఖ నిద్ర, శాంతము, ఆనందం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనుమూన్కి వెళ్ళొద్దా? అది సుఖమేగా. అలా అంటే ప్రశాంతమైన జీవనాన్ని కలిగిస్తాడు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాడు, అదృష్ట యోగాన్ని కలిగిస్తాడు, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాడు, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని, మంచి మాట తీరు, చక్కటి మాట, అసలు ప్రతి విషయంలో కూడా అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటాడు. విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం, పోటీ పరీక్షల్లో అత్యంత అనుకూలమైన శుభస్థితి. ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో ప్రతి వారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టాన్ని కలిగిస్తున్నాడు. ఇంట్లో కూడా ఒకరోజు గృహయోగాన్ని, ఒకరోజు వివాహ యోగ్యతని, ఒకరోజు శంకుస్థాపనని, ఒకరోజు విదేశీయానం, పిల్లల విషయంలో గొప్పతనాన్ని, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి రావడం, ఇలా అనేక రకాల శుభయోగాల్ని కలిగిస్తాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శుభయోగం కూడా జరగవచ్చు. మీకు అదృష్ట యోగం, ఆనంద యోగం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి. సినిమా రంగంలో రాజకీయ నాయకులకి, కళాకారుల, క్రీడాకారులకి అద్భుతం. దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి గొప్ప అవకాశాలు, ఊహించని అవకాశం. ఏమో మహేష్ బాబుతోనో, ప్రభాస్తోనో, ఎన్టీఆర్తోనో, రామ్ చరణ్తోనో నటించగలిగే అవకాశం కూడా ఉంది మీకు. అనామకులైన మీరు వారితో నటించగలిగే అవకాశం ఉండవచ్చు, లేదా గొప్ప హీరోయిన్తో మీరు హీరోగా నటించగలిగే అవకాశం ఉంది. అటువంటి యోగ్యతను పొందుకోబోతున్నారు. తాత్కాలికమైనటువంటి ఉద్యోగం, వృత్తి అంతా కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలుగా, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం అనుకూలవంతమైన శుభస్థితి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అదృష్టం, ఆనందం, ఆరోగ్యం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదనలు సమసిపోవడం, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, ఊహించినటువంటి ఒక జీవితంలో కొత్త మలుపులు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రయోగడం. ఒక 10 ఏళ్ల నుంచి సంతానం లేని వారికి ఈ మాసంలో సంతాన విగత పొందుకునే అవకాశం ఉంటుంది. బెంచ్ మీద ఉద్యోగం ఖచ్చితంగా మీకు వ్యాపారం ప్రాజెక్టులోకి వెళ్తుంది. నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం, ప్రయోగాన్ని చేసే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారాలకు లాభాలు పొందుకోవచ్చు. యజ్ఞ యాగాది క్రతువులు పాల్పంచుకోవచ్చు. తీర్థయాత్ర సేవన చేయవచ్చును. అన్ని వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి వల్ల గృహయోగం, ధన లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అనుకూలమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ యూ. నాకు 10 లక్షల సబ్స్క్రైబర్స్ తొందరగా కావాలి, దానికి మీ సహకారం కావాలి. నేను చెప్పేటువంటి జ్యోతిష ఫలితాలు కానివ్వండి, అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో ఫాలో అవుతున్నారు మీరందరూ కూడా, మన వెబ్సైట్లో కూడా అందరూ ఫాలో అవుతున్నారు. దేశ విదేశాల నుంచి మన ఛానల్ని ఆదరిస్తున్నారు. కానీ మధ్యలో దాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. శ్రద్ధ పెట్టి మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీకు పనికొచ్చే విషయాలు తప్ప పనికిరాని ఏ విషయాలను చెప్పను. ధార్మికమైనటువంటి పుస్తక విషయ పరిజ్ఞానాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నాకు తెలియకపోతే తెలుసుకొని మరి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా సరే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ కామెంట్ చేయండి. తప్పకుండా సమస్యకి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు. మరొకసారి ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.